ఇంకో ముఖ్యమైన విషయం కొండా సురేఖ వర్సెస్ నాగార్జున కేటీఆర్ ఇట్లా ఈ వ్యవహారం నడుస్తున్నది. ఆమె చేసిన కామెంట్స్ని తప్పుపడుతూ వీళ్ళంతా ఆయన ఏకంగా పరువు నష్టం దావా చేసిండు, కేసులు పెడతామంటున్నారు. ఇష్యూ ఎక్కడ ఆగట్లే, ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నది. సో చివరికి ఆమెను క్యాబినెట్ నుంచి తీసేస్తారట అన్న ఒక అనవసర చర్చను కూడా తీసుకొస్తున్నారు. సురేఖ తనంతట తనే సారీ చెప్పింది, విత్డ్రా చేసుకుంది. అది అక్కడ క్లోజ్ కావాల్సి ఉండే. మా చీఫ్ కూడా మహేష్ కుమార్ కూడా మాట అన్నాడు, ఆల్రెడీ ఆమె సారీ చెప్పి విత్డ్రా చేసుకుని ఇంకేం చర్చ అని. బట్ అది కావాల్సి ఎంత చేయాలో అంత డ్యామేజ్ చేసింది, దాంట్లోకి వెళ్ళిపోయింది, ఆ చర్చలోకి వెళ్ళిపోయింది. దానివల్ల అన్నెసరీ కాంట్రవర్సీ క్రియేట్ అయింది. సో సినిమా రంగం అంత పెద్దగా అంటే డెఫినెట్లీ ఆమె చేసిన కామెంట్ నేను కూడా వెల్కమ్ చేయను. పర్సనల్ లైఫ్ వాళ్ళ గొడవలు వాళ్ళకి మనకి ఎంత ఇందులో లాగి అనవసరంగా ఆమె కాంట్రవర్సీలోకి అన్నెసరీ కాంట్రవర్సీలోకి పోయిందా, అందులో అనుమానం ఏం లేదు. సారీ చెప్పిన తర్వాత ఆమె మీద మనం చర్చించడానికి ఏం లేదు. నేను తొందరపడ్డా, నేను ఆవేదనకు లోయినా, నా మీద కామెంట్ చేసింది కాబట్టి దానికి రియాక్ట్ కావాల్సి వచ్చింది అనేటువంటి ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది ఆమె. కాబట్టి అంత సీరియస్గా ఆమెను ఒక బీసీ లీడర్ని, ఒక మంత్రి స్థాయిలో ఉన్నామని అర్జెంటుగా పీకేయాల్సిన అవసరం ఉందని అనుకోను. అంతకంటే ఎక్కువ సీరియస్ కామెంట్స్ పొద్దున్న లేస్తే కేటీఆర్ డీజే డాన్స్ లేదు అన్నాడు కదా బస్సులో మహిళల గురించి ఉద్దేశించి, మరి ఇంకా సీరియస్ రికార్డింగ్ డాన్స్లో అన్నాడు. మరి అవన్నీ దాన్ని ఏమనాలి? మరి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు మహిళని కించపుచ్చిన సందర్భాలు ఎంత మాత్రం చేత వాళ్ళు అన్నారని వీళ్ళు. ఈమె కూడా అదే అవమానానికి గురైంది కదా, కొండా సురేఖ కూడా అదే రఘునందన్తో డెఫినెట్లీ ఆమెకు క్షోభ అనిపించుంటుంది. సో రియాక్ట్ అయింది. ఆ రియాక్ట్ కావడం అనేది కూడా ఒక బాధ్యత. మీరు ఇంతకుముందు అన్నట్టే ఒక పొజిషన్లో ఉంటే, ఆ పొజిషన్లో ఉండే ఒక మంత్రి, ఒక కీలక స్థానాన్ని మీరు ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. ప్రతిదీ మీ యాక్షన్ కానీ మీ వర్డ్ కానీ అది భూతద్దంలో పెట్టి చూస్తారు. సో దానికి తగ్గట్టుగానే మీ వ్యవహార శైలి ఉండాలా, మీ కామెంటరీ ఉండాలి. కాబట్టి అందులో కొండా సురేఖ గారు తప్పు చేశారు. కానీ క్షమాపణ చెప్పినాక పెద్ద చర్చ ఉంటుందని అనుకోను. ఆమెను టచ్ చేస్తారని కూడా అనుకోను. ఆమెను ఇప్పుడు ఏదో విపక్షాలు డిమాండ్ చేస్తే, ఏదైనా ఆర్జన్ ఏదో పోయి పరువు నష్టం వేస్తే, ఇక్కడ పోయి మంత్రిని, బీసీ మంత్రిని, అందులో మహిళను తీసే సీన్ ఉందని అయితే. సో నేను అనుకోవడం అసలు నాగార్జున కూడా ఎన్కన్వెన్షన్ కూలకపోయి ఉంటే అసలు ఈ వివాదంలోకి వచ్చేవాడు కాదు. ఆ నాగార్జున జ్ఞాపకం కూడా చూడగాడు. అదే కొండ సురేఖ కూడా ఇదంతా చర్చ మీ ఎన్కన్వెన్షన్ లేకపోతే అసలు ఆమె జ్ఞాపకం కూడా చూడేది కదా సబ్జెక్ట్. సడన్గా ఆయన చర్చలో సీన్లో ఉన్నాడు కాబట్టి పికప్ చేసి మాట్లాడేది. యా, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా పోస్టులు ఏమన్నా ఉన్నాయా? ఏం పార్టీ బాధ్యతలు అడుగుతున్నాం? ఇంతకుముందు మీరు చెప్పినట్టు స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్ట్ అడిగినా ఇంతవరకు ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు, ఎవరికి ఇవ్వలేదు కూడా. ఓకే, చూడాలి ఇస్తాడు. స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఢిల్లీయా? ఇక్కడ గవర్నమెంట్కి ఢిల్లీలో కోఆర్డినేషన్. ఇక్కడ ప్రాజెక్ట్స్ అక్కడ ప్రాజెక్ట్స్ ఇక్కడ రెండు చోట్ల చేసినాయి కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు పనికొస్తాను ఒక ఆలోచన. ఊరికనే చైర్మన్ షిప్ తీసుకొని కార్లలో తిరిగి జీతాలు తీసుకొని పుస్తకాలు చదువుకునే వాళ్ళు సమ్ కంట్రిబ్యూషన్ చేయొచ్చు అని ఆలోచన. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినాక మళ్ళీ అడుగుతుంది సీఎం. ఓకే, సో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్ష నియామకం సరైన నిర్ణయంగా భావిస్తున్నారా మీరు? మంచివాడు కదా, గుడ్ పర్సన్. వాళ్ళలో బీసీ కాసు కూసు అందరికీ తలను నాలుకలా ఉంటాడు. ఇంకోటి ఎవరైనా కానీ మీరు చేసినా నేను చేసినా వెంటనే ఆన్సర్ చేస్తాడు. మంచి క్వాలిటీ ఉందని కూడా గంట లేకపోయినా గంట తర్వాత గ్యారంటీ కాల్ వస్తుంది మనకు. అనేది ఒక ఫోన్ చేసినట్టు అది కావాలి లీడర్ అనేవాడికి. ఆ మాత్రం రెస్పాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కష్టపడి వచ్చాడు కదా, కింద నుంచి ఎదుర్కొంటూ వచ్చాడు. సెన్సేషనల్ మ్యాన్ కాకపోవచ్చు కానీ బట్ హార్డ్ వర్కింగ్, ఆర్గనైజేషన్ మీద గ్రిప్ ఉన్న వ్యక్తి, అందరు కూడా ఒప్పుకునే వ్యక్తి. ఈ మూడు క్యారెక్టర్స్ అతన్ని ఖచ్చితంగా మౌల్డ్ చేస్తాయి. సో అతని వల్ల పార్టీకి లాభం అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.